అసాధ్యమే, కానీ ఆ యొక్క అవసరాన్ని దేవుడు తీరుస్తారు. మనకి సమస్య అసాధ్యంగానే కనిపిస్తుంది, ఈ సమస్యను ఎవరు తీర్చలేరు అని అనుకుంటాం, కానీ దేవుడు ఆ యొక్క అవసరాన్ని తీరుస్తాడు. మనం యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూచినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూచినట్లయితే ఆయన సమరయ గుండా వెళ్ళవలసి ఉండెను. యేసయ్య సమరయ మార్గంలో వెళ్ళవలసి ఉండెను. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే హీ మస్ట్ నీడెడ్ టు గో త్రూ సమరియన్స్. ఆయన సమరయ మార్గం గుండా వెళ్ళవలసి ఉండెను. మనం చూసినట్లయితే సమరయలో యూదా గోత్రంలో జన్మించిన యేసయ్య యూదులు సమరయులని అసహించుకుంటారంటే, వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడడు. ఎందుకంటే 2వ రాజుల గ్రంథము మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 14 నుంచి 29 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ యెహోవా ఇజ్రాయేలులో ఉన్న వారిని ఆయన యొక్క సముఖం నుండి వెళ్ళగొట్టినప్పుడు అక్కడ ఏ గోత్రం వారు లేరు, కానీ యూదా గోత్రం వారు తప్ప మిగతా గోత్రాలన్నిటినీ ఆయనకు విరోధంగా పాపం చేశారని, ఆయన మాట వినట్లేదని ఆ యొక్క సమూహం నుండి వెళ్ళగొట్టినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేశాన్ని విడిచి అష్షూరు దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నివసిస్తూ వారిని వివాహం చేసుకోవడం ద్వారా ఈ సమరయులు అక్కడ ఉన్నట్టు జరుగుతుంది, వారిని సమరయులుగా పిలవడం జరుగుతుంది. అలాగ ఉన్నప్పుడు ఈ యొక్క యూదులు వారిని అసహించుకోవడం జరుగుతుంది. అటువంటి వారు సమరయులు. అలాగే కాకుండా ఎజ్రా 4వ అధ్యాయం మనం చూసినట్లయితే వారు యొక్క దేవాలయాన్ని మరలా కట్టడానికి యూదులు ప్రణాళిక వేసినప్పుడు ఈ యొక్క సమరయులు అడ్డుకోవడం వల్ల కూడా వారికి ద్వేషింపబడడం జరుగుతుంది. ఈ విధంగా యూదులు సమరయులను అసహించుకోవడం, వారి ఉన్న ఊరి వైపు కూడా వారు వెళ్లకుండా ఉండడం. కానీ నిజంగా యేసయ్య ఆయన వెళ్ళవలసిన దారి వేరు, కానీ యేసయ్య సమరయ మార్గం గుండా వెళ్ళాలని ఆ రోజు యోహాను సువార్త 4:4లో మనం చూస్తాం. ఎందుకు యేసయ్య సమరయ మార్గం గుండగానే యేసయ్య వెళ్తున్నారు అంటే అక్కడ ఒక అవసరత ఉంది కాబట్టి ఆ అవసరం దగ్గరికి యేసయ్య వెళ్తూ ఉన్నారు. అక్కడ అసాధ్యమే, ఆ యొక్క అవసరం తీర్చడం అసాధ్యమే, కానీ ఆ అవసరం తీర్చడానికి యేసయ్య అక్కడికి వెళ్తూ ఉన్నట్లయితే మనం అక్కడ ఆ సమరయ మార్గంలో వెళ్తూ ఉన్నట్లయితే యేసయ్య ఆ మార్గంలో నా కాలి నడక చేత అలసిపోయి ఒక బావి దగ్గర, యాకోబు బావి దగ్గర కూర్చోవడం మనం ఆ యొక్క అధ్యాయంలో చూస్తూ ఉంటాం. ఆ యొక్క అలసిపోయి కూర్చున్న తర్వాత ఇంచుమించు 12 గంటల సమయంలో ఒక సమరయ స్త్రీ ఒక కుండ పట్టుకొని ఆ బావి దగ్గరికి నీళ్ల కోసం వచ్చి ఉన్నది. ఆ నీళ్ల కోసం వచ్చి ఉన్నప్పుడు ఆ సమరయ స్త్రీని యేసయ్య ఈ విధంగా అడుగుతున్నారు, నీరు ఇవ్వవా, నాకు దాహానికి నీరు ఇవ్వవా అని అడిగినప్పుడు, యూదుడవైన నీవు సమరయవైన నన్ను దాహం అడుగుతున్నావా అని ఆవిడ యేసయ్యను మళ్ళీ అడిగింది. యూదుడవైన నీవు సమరయవైన నన్ను నీవు దాహం అడుగుతున్నావా అని ఆ యొక్క స్త్రీ అడిగినప్పుడు యేసయ్య నేనెవరో నువ్వు తెలియకనే నువ్వు అడుగుతూ ఉన్నావు అని యేసయ్య సమాధానం చెప్పాడు. ఈ యొక్క బావిలో నీళ్లు దాహం తీసుకొని దాహం తాగినప్పుడు మళ్ళీ వాళ్ళకి దాహం వేస్తుంది, కానీ మళ్ళీ వాళ్ళకి నీరు కావాల్సి వస్తుంది. కానీ నేను ఇచ్చే నీరు ఎవరైతే తాగుతారో వారి హృదయంలో జీవ జలములు నీరు ఊటగా ఉంటారు, ఊటగా ఉంటారు వాళ్ళు అని అక్కడ యేసయ్య చెప్పారు. ఆవిడ వెంటనే ఆ యొక్క మాట ఆవిడకి అర్థం కాక ఏమనిందంటే, యేసయ్య ఆ వాటర్ ఏంటో, ఆ నీళ్ళేంటో నాకు ఇవ్వండి యేసయ్య, నేను ఇంకొకసారి యొక్క బావి దగ్గరికి వచ్చి తీసుకోకుండా ఆ యొక్క నీటిని నాకు దయచేయండి యేసయ్య అని చెప్పి నువ్వు యాకోబు కంటే ఈ యొక్క బావిని, ఈ యొక్క నీటిని మాకిచ్చిన మా పితరులైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ఆవిడ అడగడం చూస్తాం అక్కడ. అప్పుడు యేసయ్య ఆ విధంగా అంటున్నారు, మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, కానీ మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నామని చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ యేసయ్యతో ఈ విధంగా ఉంటుందండి, నేను మెస్సయ్య, క్రీస్తనబడిన మెస్సయ్య వస్తారని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము బయలుపడునని మాకు తెలుసునని చెప్పినప్పుడు ఆయన అప్పుడు యేసయ్య వెంటనే నేను నీతో మాట్లాడుతున్నానే, నేనే మెస్సయ్యను, నేనే క్రీస్తునని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క స్త్రీ వెంటనే
వెంటనే తనకు తెచ్చుకున్న ఒక కుండను అక్కడే వదిలేసి ఊరిలోనికి వెళ్ళి అక్కడున్న ప్రజలందరికీ ఈయన క్రీస్తు కాడా అని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆ యొక్క క్రీస్తు కాడ ఈయన ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఇంత గొప్పగా చెప్తున్నాడు, ఈయన క్రీస్తు కాడ అని చెప్పినప్పుడు యేసయ్య అక్కడ 2 దినములు ఆ సమరయ అనే ఊరిలో 2 దినములు ఉండడం బట్టి ఆ ఊరిలోని ప్రజలందరూ దేవుని యందు నమ్మకం ఉంచారు. చూచారా అండి, అక్కడ సమరయ స్త్రీకి ఆ దేవుని తెలుసుకోవడం ఒక అసాధ్యమైన విషయం. కానీ ఆ అవసరతను సమరయ స్త్రీకి ఆ అవసరత ఉంది అని దేవుడికి అవసరత ఉందని దేవుడికి తెలుసు, తనకి తెలుసు. కానీ ఆ అవసరత తీర్చడానికి సమరయ స్త్రీ యేసయ్య వద్దకు రాలేదు, కానీ యేసయ్యే ఆ యొక్క స్త్రీ దగ్గరకు వచ్చి ఆ యొక్క అవసరతను తీర్చాడు. ఆ ఉన్న పరిస్థితిలో ఆవిడ విలువలేని జీవితం జీవిస్తున్న స్థితిలో దేవుని తెలుసుకోవడం, ఒక మెస్సేని తెలుసుకోవడం, ఆ యొక్క సమరయుల దగ్గర ఉన్నప్పుడు ఆ మెస్సేని తెలుసుకోవడం తన జీవితంలో ఆ అవసరత అనేది తీరడం తన జీవితంలో అసాధ్యము. కానీ యేసయ్య ఆ యొక్క అవసరత తీర్చడానికి యోహాను సువార్త 4:4 సమరయ పట్టణం గుండా వెళ్ళవలసి వచ్చి ఆ యొక్క సమరయ పట్టణం గుండా వెళ్ళి తను ఆ యొక్క అవసరాన్ని తీర్చి తనని విలువలేని తన జీవితాన్ని, నిరీక్షణ లేని తన జీవితంలో ఒక మెస్సేను తెలుసుకునేటట్లు, ఒక విలువైన వ్యక్తిగా తను తెలుసుకోవాలని, ఒక నిరీక్షణ కలిగి తను జీవించాలని ఆ యొక్క అవసరతను దేవుడు తీర్చాడు అండి. చూసారా అండి, ఆ యొక్క అవసరత తీర్చడం అసాధ్యము, కానీ దేవుడే వెళ్ళి ఆ యొక్క అవసరతను తీర్చాడు. మన జీవితంలో కూడా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి. చాలామంది అనుకుంటారు, మనమే అనుకోవచ్చు, ఈ అవసరత ఎవ్వరూ తీర్చలేరు, ఎవ్వరూ అసాధ్యము, కానీ నా దేవుడు యొక్క అవసరతను తీరుస్తాడని నేను నమ్మగలిగితే మన యొక్క దేవుని ప్రణాళికలో ఆయన మన యొక్క అవసరతను తీరుస్తాడండి. మన యొక్క ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీర్చగలడు. మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే దేవుడు ప్రతి అవసరతను తీర్చును. దానిలో మొదటి పాయింట్ ఏంటి అంటే అసాధ్యమే. చూస్తున్న ప్రతి ఒక్కరికి మన యొక్క అవసరత తీరడం అసాధ్యమే. మనం బాగుపడడం, మనం అభివృద్ధి చెందడం, మనం ఆశీర్వదింపబడడం అసాధ్యమే. కానీ ఆ యొక్క అవసరత నీకు ఏది లోటుగా ఉందో, ఆర్థిక ఇబ్బంది కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏది నీ యొక్క జీవితంలో లోటుగా ఉందో, అవసరత ఉందో, ఆ అవసరతను దేవుడు వచ్చి నీకు తీరుస్తాడండి.